హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే ఛానల్. 2013లో కేదార్నాథ్ను ముంచెత్తిన ఆ భయంకర వరదల్లో ఆలయానికి రక్షణగా నిలిచింది ఏంటో తెలుసా? అదే భీమ్శిల. అయితే ఈ భీమ్శిలను చూడడానికి ముందు మన కేదార్నాథ్ యాత్రను సీతాపూర్ నుంచి మొదలెడదాం ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియోలో నేను కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు ఏమేం తీసుకెళ్ళాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పబోతున్నాను. ఇక్కడ చూసిరు కదా, చాలా ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు మేము సీతాపూర్ నుంచి సోన్ప్రయాగ్కి నడుచుకుంటూ వెళ్తాము. అక్కడ మేము ట్యాక్సీ తీసుకొని గౌరీకుండ్ వరకు వెళ్తామన్నమాట. ఇప్పుడైతే పొద్దుగాల 4:30, కానీ ట్రాఫిక్ చూసిరు కదా ఫ్రెండ్స్, ఎంత చాలా ఉందో. ఇక మేము సోన్ప్రయాగ్కి వచ్చేసినాం ఫ్రెండ్స్. ట్యాక్సీ పాయింట్ కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది అనమాట. ఇక్కడ ట్యాక్సీకి ఒక మనిషికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే, రష్ ఎక్కువ ఉన్నారనుకో, జనాలు ఎక్కువ వచ్చారనుకో, అప్పుడు ఏం చేస్తారంటే 100 రూపాయలు కూడా వెళ్తుంది అనమాట. వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వాల్సి వస్తుంది మనం కూడా. ఇక ట్యాక్సీ ఎక్కిన తర్వాత గౌరీకుండ్ దగ్గర మళ్ళీ గుర్రం ఎక్కిన తర్వాత కలుసుకుందాం ఫ్రెండ్స్. చూసిరు కదా ఫ్రెండ్స్, ఇక మేము గౌరీకుండ్ నుంచి బయలుదేరాము కేదార్నాథ్కి. దాదాపు 16 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి. నడవలేని వాళ్ళకు పల్లకి, అట్లనే గుర్రాలు, పిట్టు కూడా అవైలబుల్గా ఉంటుంది. ట్రెక్కింగ్ చేయాలనుకున్న వాళ్ళు ట్రెక్కింగ్ చేయొచ్చు. అలాగే హెలికాప్టర్లో పోవడానికి మనం ముందే బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పటిదప్పుడు మనం బుక్ చేసుకుందామంటే ఉండదు అనమాట, అవైలబుల్ ఉండదు. ఇక్కడ మాకు గుర్రానికి పైకి వెళ్ళి మళ్ళీ కిందకి తీసుకురావడానికి 7,000 పట్టిందనమాట. కానీ గుర్రం మీద వెళ్ళేదానికంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళడం, లేకపోతే హెలికాప్టర్లో వెళ్ళడమే నయం అనిపించింది మాకు. ఎందుకంటే చాలా భయంకరంగా ఉందన్నమాట గుర్రం మీద వెళ్తుంటే. అసలు మేము నడుచుకుంటూనే వెళ్దాం అనుకున్నాం కేదార్నాథ్కి. కానీ మేము ఇంతకుముందు యమునోత్రికి దగ్గర ట్రెక్కింగ్ చేసినాం కదా, ఆ అలసటనే ఇంకా ఉంది, అది తగ్గలేదు అనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా ఇలాగే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు కిలోమీటర్లు ఎక్కువ ఉంటుంది. మళ్ళీ బద్రీనాథ్కి కూడా వెళ్ళాలి కదా, మళ్ళీ అలసిపోతే ఎలా అనేసని మేము ఇట్లా గుర్రం మీద వెళ్దామని అనుకున్నాము. కేదార్నాథ్కి రావాలనుకున్న వాళ్ళు వాళ్ళతో పాటు తెచ్చుకోవాల్సినవి నేను చెప్తున్నా ఫ్రెండ్స్, వినండి. జాకెట్ తెచ్చుకోవాలి, అలాగే థర్మల్స్, టీ షర్ట్స్ కూడా తెచ్చుకోవాలి. ఎట్లాంటివి అంటే ఫుల్ లెంత్ టీ షర్ట్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకోవాలి. ట్రాక్ ప్యాంట్స్, వార్మ్ ప్యాంట్స్, ఉలెన్ క్యాప్స్, గ్లౌజులు, రెయిన్ కోటు, ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో మనకు కూడా తెలియదు కాబట్టి. మందులు కూడా తెచ్చుకోండి ఫ్రెండ్స్, ఇన్హేలర్స్, అలాగే షుగర్ బీపీ ఉన్న వాళ్ళు వాళ్ళ ట్యాబ్లెట్స్ తెచ్చుకోండి. పైకి వెళ్తున్న కొద్దీ మనకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. ఆక్సిజన్ సిలిండర్లు కూడా కింద గౌరీకుండ్లో ఉంటాయి, తీసుకోండి. ఒకవేళ మీరు మొత్తం యూజ్ చేయకపోతే కూడా వాళ్ళు మళ్ళీ మన డబ్బులు వాపస్ ఇచ్చేస్తారు అనమాట. అందుకే తీసుకొని వెళ్ళండి. అలాగే కర్పూరం కావాలనుకున్న వాళ్ళు కర్పూరం కూడా అవైలబుల్ ఉంటుంది కింద గౌరీకుండ్లో, తీసుకోండి ఫ్రెండ్స్. కింద నుంచి అన్నీ తీసుకొని వెళ్తే బెటర్, ఎందుకంటే పైకి వెళ్తున్న కొద్దీ ప్రైజెస్ పెరిగిపోతూ ఉంటాయి. కింద ఉన్న ప్రైజెస్కి పైన ఉన్న ప్రైజెస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ తీసుకోవాలి. అలాగే షూజులు 2 పేర్లు, సాక్సులు ఒక 4 పేర్లు అలా తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు వెదర్ కూడా. సో ఇవన్నీ ఉంటే ఏంటంటే మనకి కొంచెం సేఫ్గా ఉంటాం అన్నమాట. మన ఈ యూట్యూబ్ ఛానల్లో మానసాదేవి, చండీదేవి, హరిద్వార్, యమునోత్రి, గంగోత్రి, ఉత్తరకాశీ, గుప్త్ కాశీ వీడియోస్ కూడా పెట్టాను ఫ్రెండ్స్. ఒకవేళ చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్స్ అన్నిటిని పెడతాను, అది కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూసిరు కదా ఫ్రెండ్స్, ఇక మనం బేస్ క్యాంప్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ నుంచి కేదార్నాథ్ 2 కిలోమీటర్లు అనమాట. ఇక్కడికే లాస్ట్ అనమాట గుర్రాలు. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి 2 కిలోమీటర్లు కేదార్నాథ్ టెంపుల్కి. ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వచ్చిన వాళ్ళకి అలసటగా ఉంటే, లేకపోతే ఏమైనా బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటే కూడా పైన ఇక్కడ క్యాంప్స్ ఉంటాయన్నమాట, మెడికల్వి. అక్కడ మీరు వెళ్ళి మీరు చెకప్ చేయించుకోవచ్చు. ఇక్కడనే కాదు, మధ్య మధ్యలో కూడా కొన్ని క్యాంప్స్ ఉంటాయి, అక్కడైనా కూడా చెకప్ చేయించుకోవచ్చు అనమాట. ఇక చూసిరు కదా ఫ్రెండ్స్, హెలికాప్టర్లో వచ్చిన వాళ్ళు ఇక్కడనే ఆగిపోవాలి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలన్నమాట. ఒకవేళ మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేసేయండి ఫ్రెండ్స్.
ఇక చుట్టుపక్కల అంతా కూడా ఇక్కడ టెంట్స్ అలాగే వసతి గృహాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. మేము ప్యాకేజ్ త్రూ వెళ్ళాం కాబట్టి మాకు వాళ్ళే అక్కడ ఉండడానికి ఒకటి రూమ్ ప్రొవైడ్ చేసిర్రు. మేము దాంట్లోనే ఉన్నాము. ఇప్పుడు మేము పైకి వచ్చాము. ఇప్పుడు సాయంత్రము 5:30 అవుతుంది. ఇప్పుడు మేము రెస్ట్ తీసుకొని సాయంత్రము స్వామివారి ఆరతికి వెళ్తాము. అప్పుడు కలుసుకుందాము ఫ్రెండ్స్ మళ్ళీ. చూసిరు కదా ఫ్రెండ్స్, ఇక స్వామివారి ఆరతి శురువైంది. ఎప్పుడు టీవీలలో యూట్యూబ్లలో చూడడమే కానీ స్వయంగా చూడలేదు. ఫస్ట్ టైం ఇలా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది నాకైతే. కేదార్నాథ్కి వచ్చిన ప్రతి భక్తుడికి ఇక్కడ స్పర్శ దర్శనం దక్కుతుంది ఫ్రెండ్స్. చాలా అదృష్టం అన్నమాట. ఇక్కడ స్వామివారిని మనం తాకొచ్చు. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇక్కడ విఐపి దర్శనం కూడా ఒకటి ఉంటుంది. టికెట్ వచ్చేసి 7,500. 5 మందిని అలౌ చేస్తారనమాట. స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అక్కడనే ఉండొచ్చు అనమాట. స్వామివారిని దర్శనం చేసుకొని స్పెషల్ పూజలు కూడా చేస్తూ ఉంటారు. పొద్దున 6 అవుతుంది. కొంతమంది ఆల్రెడీ దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఫోటోలు దిగుతున్నారు. ఇక మేము కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము స్వామివారిని. చాలా రష్ ఉంది ఫ్రెండ్స్. ఇక కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో స్టార్టింగ్లో చూపించిన కదా ఫ్రెండ్స్, భీమ్శిల అని, అక్కడికి వచ్చేసినాం అనమాట. 2013 వరదల సమయంలో ఈ శిల ఆలయం వైపు వచ్చిన భారీ నీటి ప్రవాహాన్ని అడ్డుకుందని చెప్తూ ఉంటారు అనమాట అక్కడ వాళ్ళు. ఇక్కడ భీమ్శిలకు పూజలు చేస్తారు అందరూ వచ్చిన వాళ్ళు. ఇక నేను కూడా ఇక్కడ బొట్లు పెట్టి ఇక్కడ దీపం ముట్టిస్తున్నా అనమాట. ఇక్కడ చుట్టుపక్కల చూసిరు కదా మంచు కొండలు ఎంత అందంగా ఉన్నాయి కదా. ఈ కేదార్నాథ్ యాత్రని కంపల్సరీ ఒక్కసారైనా జీవితంలో చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా అదృష్టం ఉంటే కానీ ఇలాంటి పుణ్యస్థలాలకి రాలేమన్నమాట. భీమ్శిల నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి ఇలాంటి చోట ఒకటి వస్తుంది. ఇక్కడ ప్రజలు వచ్చి ఏం చేస్తారంటే రాయి మీద రాయి పేర్చి వాళ్ళ కోరికలు కోరుకుంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళ కోరికలు తీరుతాయని అక్కడ వాళ్ళ నమ్మకము. ఇక్కడ మా ఆయన కూడా అలాగే చేస్తున్నాడు. ఇక అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే శంకరాచార్యుల వారి సమాధి దగ్గరకు వచ్చేసినాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. చూసిరు కదా ఫ్రెండ్స్, ఇదే శంకరాచార్యుల వారి సమాధి అనమాట. ఇక కిందికి వెళ్తున్న కొద్దీ ఇలా సైడ్కి ఇదంతా రాసిందనమాట. ఆ శివయ్య ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇక్కడికి ఏం చేస్తున్నా ఫ్రెండ్స్. మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.